బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హైదరాబాద్ తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక్ మహావాస్తు క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు BVSS రెడ్డి గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. ఓం విరాట్. సార్, ఈ 21 ఏప్రిల్ని హైదరాబాద్లోను అలాగే తదుపరి డేట్స్లో వేరే వేరే సిటీస్లో మన వర్క్షాప్ అనేది జరగబోతూ ఉంది. అయితే ఈ వర్క్షాప్ ముఖ్యంగా లైఫ్ కోచింగ్ సంబంధించి అలాగే వాస్తు అనే దానికి పెద్దపీట వేస్తుందని వింటూనే ఉన్నాము. దీని గురించి మరొకసారి చెప్తారు. ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరిని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్నారాయణ. విరాట్ గారు, మీరు అడిగినట్లు మనం ఇక్కడ విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో ఈ క్రింద కనపడుతున్న డేట్స్లో మనం క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ ఏంటంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా మీ గోల్స్ ఇక్కడ రూట్ మ్యాప్, మైండ్ మ్యాప్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. వాటికి నేను ఇచ్చే ప్రధానంగా ఈ 5 స్టెప్స్ అనేది మీరు ఫాలో అయినట్లయితే కంపల్సరిగా మీ గోల్స్ని అచీవ్ అవ్వగలుగుతారు. ఈ క్లాస్లో మనము వేదిక్ మహావాస్తు, మనీ అట్రాక్షన్, గోల్ సెట్టింగ్, అలాగే ఇక్కడ డెబిట్ మేనేజ్మెంట్, అలాగే రియల్ ఎస్టేట్ వాస్తు మరియు ఇతర విషయాల గురించి, బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. క్లాస్ అటెండెంట్ వాళ్ళకి మనం కొన్ని మంచి గిఫ్ట్స్ కూడా ఇవ్వబోతున్నాం. అవి ఫాలో అయినట్లయితే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆవగింజంత అదృష్టాన్ని పుచ్చకాయంత మార్చుకోవాలనేది డెఫినెట్గా కొన్ని సూత్రాలు పాటించాలి. సో సార్ చెప్పిన విధంగా ఈ వర్క్షాప్ని అయితే మిస్ అవ్వద్దు, అలాగే గిఫ్ట్స్ కూడా మిస్ అవ్వద్దు. ముఖ్యంగా లైఫ్ కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులో వాస్తుకు సంబంధించిన విషయాలు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మనీ అట్రాక్షన్ సంబంధించిన అట్ ఏ టైం ఒకే క్లాసులో ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి మిస్ అవ్వద్దు. సార్, అలాగే ప్రీవియస్ ఎపిసోడ్లో చిరంజీవి గారు యూనివర్స్ గురించి చెప్పిన విషయాలు కానీ ఆయన ఎక్స్పీరియన్స్ కానీ మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మీరు కొన్ని టెక్నిక్స్ అనేవి చెప్తానని చెప్పేసి అన్నారు. వాటి గురించి మన ఆడియన్స్తో షేర్ చేసుకుంటారు. ఈ పవర్ మనీ మెడిటేషన్ ప్రోగ్రాంలో మనం అనుకుంటున్నట్టు ఈ 5 స్టెప్స్లో ఫస్ట్ గోల్ సెట్టింగ్ గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత అఫర్మేషన్స్ గురించి చెప్పుకున్నాం. అఫర్మేషన్స్ మళ్ళీ రైటింగ్ అండ్ వర్బల్, రాసుకోవాలి, చదువుకోవాలి. ఎన్నిసార్లు చదువుకోవాలి అన్నది కూడా 18 లేదా 45 లేదా 183 టైమ్స్. షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నప్పుడు 18 టైమ్స్ సరిపోతుంది. లాంగ్ టర్మ్ గోల్స్ 5 ఇయర్స్ సెట్టింగ్ ఉన్నప్పుడు 108 టైమ్స్ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది రైటింగ్ తర్వాత వర్బల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి విజువలైజేషన్. అంటే వాటిని మనము ఒక పిక్చర్ అనేది మైండ్లో చేసుకోవాలి. నేను అన్నాను కదా ఇందాక, ఇక్కడే అందరూ ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే మీరు ఏదైనా ఒకటి కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయాలనుకున్నారనుకోండి, 99 నెగిటివ్స్ వచ్చి నిలబడతాయి. ఎలా అవుతావు, ఎక్కడవుతారు, నీకు ఏంటి, ఎక్కడ పొజిషన్, ఇవన్నీ వస్తాయి. అది వాటన్నిటిని దూరం చేయాలని అంటే ఒకటి ఏంటనంటే విల్. మనము బలంగా మనసులో నాటుకుపోవడం, వాటికి మొండి వాళ్ళై ఉండాలి. చాలామంది అనుకుంటారు జగమొండి మొండి, అంత ఈజీ కాదండి మొండి వాళ్ళగా ఉండదు. ఎవరెన్ని చెప్పినా, ఎవరేమి చేసినా, ఎవరి ఎంతగా మిమ్మల్ని కించపరిచినా, నీచపరిచినా, మీ గోల్ సెట్ కాకూడదు, మీ గోల్ రీచ్ అవ్వకూడదు అని ప్రయత్నం చేసినా వాళ్ళందరినీ పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. అప్పుడే మీరు ఈ విజువలైజేషన్ చేయగలుగుతారు. కాబట్టి అలా విజువలైజేషన్ చేసేటప్పుడు వచ్చిన అడ్డంకులన్నీ వెళ్ళడానికి మనము మెడిటేషన్లో కొన్ని టెక్నిక్స్ చెప్తాను నేను. సో ఇక్కడ ఏంటంటే విజువలైజేషన్, దీనికి విజువలైజేషన్ బోర్డు కూడా రెడీ చేసుకోవాలి. అని అంటే ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అప్పుడు అందరికన్నా హీరోలు అందరికన్నా పెద్దగా తను ఉండాలి. కాబట్టి అలాంటి పొజిషన్ ఉన్న ఒక విజన్ బోర్డు ఒకటి రెడీ చేసుకోవాలి. అది మీకు ఒక బెంజ్ కార్ కావాలంటే బెంజ్ కార్ పక్కన మీరు ఫోటో నిలబడి ఉన్నట్లు ఒకటి గ్రాఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు. మీకు జూబ్లీహిల్స్లో ఒక ఇల్లు కావాలంటే మంచి ఇల్లు సెలెక్ట్ చేసుకుని వాటి పక్కన మీకు ఫోటో పెట్టుకోవచ్చు. రోజు దాన్ని చూస్తూ ఉండాలి. విజువలైజేషన్ అంటే కళ్ళు మూసుకొని ఆ ఇంటికి వెళ్ళినట్లు, ఆ ఇంట్లో మీరు నివాసం ఉన్నట్లు, మీ భార్య పిల్లలు ఆనందంగా ఆ ఇంట్లో గడుపుతూ ఉన్నట్లు మీరు అక్కడ ఫీల్ అవ్వాలి. ద వండర్ థింగ్ హ్యాపెన్స్ వెన్ యూ ఫీల్ ఇట్. యద్భావం తద్భవతి, మనకు భగవద్గీత, శ్రీకృష్ణుడు అందరూ అదే చెప్తారు. అంటే నువ్వు ఏమని ఫీల్ అవుతున్నావో అదే అవుతావు. కాబట్టి ఇక్కడ ఈ విజువలైజేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, ప్లస్ మనము మీరు విల్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక చిన్న కథ ద్వారా మీకు చెప్తారు. అడవిలో అన్నిటికన్నా బరువైనది, భారీ కాయం కలిగింది ఏందండి, పెద్దగా ఉన్నది ఏనుగు. టక్కని చెప్పేస్తారు. అందరికన్నా ఫాస్ట్గా పరిగెత్తగలిగేది చిరుత, జింక కూడా చెప్పుకోవచ్చు. అలాగే తెలివైనది అనుకుంటుంటాం కదా, తోడేలు, నక్క, ఇవి తెలివైనవి. కాబట్టి చిన్న చిన్న దారుల్లో కూడా పోగలిగినవి పాములు. ప్రతి జీవికి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది ఏదో ఒకటి. అలాగే తర్వాత ఇలాగ అన్నిటికీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి దగ్గర ఒక టాలెంట్ అయితే ఉంది. అందరూ ఒక చోట మీటింగ్ పెట్టుకున్నారు. అందులో సింహం లేదు. ఆ మీటింగ్కి అందరూ ఎందుకు
అడవికి రాజు సింహం. కాబట్టి సింహం కాకుండా వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఒకరినొకరు ప్రశ్న వేసుకుంటున్నారు. నాలో ఇంత క్యారెక్టర్ ఉంది, నేను అనుకుంటే కొండనైనా పిండి చేయగలుగుతాను, కొండను పెద్ద పెద్ద చెట్లను విరిచేస్తాను. మరి నా బలం లేకుండా సింహం రాజు ఎలా అయ్యారు తెలియదు. అలాగే నా అంత తెలివి లేదు, అయినా సింహం ఎలా రాజు అయ్యారు? ఇలా అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అందరూ చెప్పుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నది ఏది సింహం దగ్గర లేదనేది అర్థమైంది. అప్పుడు వాళ్ళకు డౌట్ వచ్చింది, అసలు సింహం రాజు ఎలా అయ్యాడో మనం కనుక్కోవాలి. కాబట్టి అందరం కలిసి వెళ్దామని అంటారు. కానీ వెళ్ళాలంటే భయం, ఎందుకు రాజు కదా అని. ఆయన ధైర్యాన్ని కూడా తీసుకుని ఈ విషయం తెలియకపోతే ఆ టెన్షన్తోనే చచ్చిపోయేలా ఉన్నాం, కాబట్టి ముందు వెళ్ళి కనుక్కుందాం అసలు సింహం రాజు ఎలా అయింది అని. అందరూ వెళ్తారు. వెళ్ళంగానే సింహం ఎలా కూర్చుంటుంది, రాజు టీవీలా కూర్చొని ఉంటుంది. అలా చూడంగానే జూలు అలా విదిల్చి ఏంటి అనగానే అందరూ భయపడిపోతారు. అంటే దాని యొక్క యాటిట్యూడ్ అలా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక అందరూ చెప్తానే ధైర్యం చేసి ఒకరు ముందుకెళ్ళి అడుగుతారు, ఏమని, ఇది నా క్వశ్చన్ కాదు, ఇది అందరి క్వశ్చన్, అందరి మైండ్లో ఈ ప్రశ్న అనేది తొలుస్తూ ఉంది. ఇది తెలియకపోతేనే మేము ఆ టెన్షన్తోనే పోయేలా ఉన్నాం, కాబట్టి దయచేసి మాకు ఇది చెప్పండి అంటే ఏంటది అని అన్నారు. ఆయనలాగా బరువు ఎత్తలేరు, ఏనుగులాగా, ఒక నక్కలాగా మనం తెలివిగా ఎక్కువగా ఆలోచించలేరు. అలాగే ప్రతి జీవికి ఒక స్పెషల్ ఉంది, గద్దలాగా పైన ఎగరలేరు, ఇన్ని ఉన్నాయి. కానీ ఏమీ లేకుండా మీరు రాజు ఎలా అయ్యారు అని అడిగింది. వెరీ సింపుల్. ఒక నవ్వు నవ్వింది సింహం. నవ్వి, బికాజ్ ఐ ఫీల్ ఇట్ దట్ ఐఎమ్ ఎ కింగ్. ఏమని చెప్పింది, నేను రాజును అని నేను అనుకుంటున్నాను కాబట్టి రాజును అని. ఇవన్నీ లేకపోయినా సింహం యాటిట్యూడ్ ఎలా ఉంది, ఎస్ నేను రాజునండి, రాజు అయిపోయా. వాళ్ళల్లో ఆ ఫీలింగ్ ఉందా, లేదు. బలం ఉంది, కానీ సింహం ముందుకెళ్ళి నేను నువ్వు కాదు నేను రాజునని చెప్పగలుగుతుందే సింహం, లేదు. కాబట్టి యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు విజువలైజేషన్లో పెట్టుకోవాలి. కాబట్టి సింహానికి మీరు చూడండి, సింహానికి ఎప్పటికైనా అడిగితే నాకు తెలియదు ఎందుకు నేను రాజుని అనుకున్నాను, రాజుని అయిపోయాను. మీరు కూడా మీ గోల్ మీరు రీచ్ అయినట్టు మీరు అనుకుంటే రీచ్ అవుతారు. దానికి తగ్గట్టు ఫీలింగ్స్ కానీ ఫీలింగ్స్ ఉండాలి, దానికి తగ్గట్టు పంచభూతాల సహాయం తీసుకోవాలి, దానికి తగ్గట్టు మనం నేచర్కు కొన్ని సూత్రాలు పాటించాలి, ఆ దారిలో వచ్చే అడ్డంకులను ఎలా ఎదుర్కోవాలి, ఇది మనం ప్రయాణంలో తెలుసుకుంటాం. సో మనము వాట్ ఎవర్ యూ థింక్ దట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. నువ్వు ఏమని ఆలోచిస్తావో అదే నీ భవిష్యత్తు. ఇప్పుడు మీరున్న పొజిషను మీ గత 10 సంవత్సరాలు డిసైడ్ చేసింది అని అంటే మీరు గత 10 ఏళ్లలో ఏమేం చేశారో దాంతో ఈ పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ 10 ఇయర్స్ ఎలా ఉండాలనుకుంటున్నారో ఇప్పటి నుంచి ఉన్న 10 ఇయర్స్ డిసైడ్ చేస్తాం. వండర్ఫుల్ సార్. కాబట్టి మీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది, పక్కింటోడి చేతిలోనో మీ బాస్ చేతిలోనో కాదు, మీ చేతిలో ఉంది. సో చాలా మందికి ఒక మంచి పొజిషన్లో ఉండాలి, మంచి రాబడి రావాలి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టు ఏం చేయాలో తెలియదు, ఎలా రీచ్ అవ్వాలో తెలియదు. అయితే వాటికి సంబంధించి మీ సైడ్ నుంచి ఎప్పుడు హెల్ప్ అనేది రీచ్ అవుతూనే ఉంది ఆడియన్స్ అనే వాళ్ళకి. అలాగే లేటెస్ట్గా వర్క్షాప్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది 21 ఏప్రిల్ హైదరాబాద్లో. దాని గురించి ఏం చెప్తారు సార్? అది ఏ విధంగా, ఎవరి కోసం, దాని పర్పస్ ఏంటి? ఒకప్పుడు విజువలైజేషన్ మెడిటేషన్ అనగానే కొట్టిపారేసేవాళ్ళు సైన్స్, కానీ ఇప్పుడు ఎన్ఎల్పి అని న్యూరో లింగ్విస్టిక్ ఫినామినా అని సైన్సే ప్రూఫ్ చేసింది. ఎస్, మనం ఏమనుకుంటే అది జరుగుతుంది, రైట్. కాబట్టి వీటి మీద ప్రత్యేకమైన కోర్సులు కూడా వచ్చాయి అని అంటే దీని గురించి ఇంకా ఎంత తెలుసుకుంటుంటే ఇంకా అంత బావిలో నీరు ఊరినట్లు ఇంకా సబ్జెక్ట్ అనేది వస్తూనే ఉంటుంది. సో కాబట్టి ఈ విజువలైజేషన్ టెక్నిక్ అనేది ఎంత పవర్ఫుల్ అని అంటే ఏదో ఒక మన ఇండియాలోనూ ఇక్కడోనో కాదు, ప్రపంచమంతా కూడా ఫాలో అయ్యి కొన్ని లక్షల మంది కూడా వాటి నుంచి లాభం పొందిన వాళ్ళు ఉన్నారు. సో ఆ రకంగా విజువలైజేషన్తో మనం సాధించలేదంటూ లేదు. నెక్స్ట్ ఈ క్లాస్లో మనం తెలుసుకోబోయేది విజువలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి మెడిటేషన్. మనం ఊహించుకున్నాం ఎలా కావాలో ఏంటి అనేది, మనం ఒక మైండ్లో ఒక పిక్చర్ రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఆ పిక్చరు మీ మైండ్లో ఒక స్టాంప్ మాదిరి గుర్తుండిపోయేలా ఉండాలి నిరంతరము అని అంటే మెడిటేషన్కి వెళ్ళాలి. మెడిటేషన్ అంటే ఏంటి, ఒక ఫెవికాల్ వేసి కరిపించేస్తారు చూడు, ఆ రకంగా మెడిటేషన్ చేసినప్పుడల్లా మీ విజువలైజేషన్ అనేది ఫిక్స్ అయిపోతుంది. బ్రెయిన్లో సల్కై గైరై అని ఫోల్డ్స్ ఉంటాయి. బ్రెయిన్ ఎప్పుడు మన తెల్ల పేపర్ మాదిరి లేదా బల్లపరుపుగా ఉండదు, ముడతలుగా ఉంటుంది, మీరు చూశారు కదా. కాబట్టి ఆ ముడతల్లో సల్కై గైరై అనే ఫోల్డ్స్ ఉంటారు. ఒక్కొక్క ఫోల్డ్లో ఒక్కొక్క మన ఇంప్రెషన్, మన ఆలోచన, మనకు ఉన్నటువంటి అభిప్రాయము ఫీడ్ అయిపోతుంది. అందులో ఉన్న నెగిటివ్ ఫోల్డ్స్ అన్నీ తీసేయాలి. ఇది ఎలా జరుగుతుంది, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర అందం లేదు. అందం లేకుండా అయిన వాళ్ళని మీరు ఒకసారి షారుఖ్ ఖాన్ చూడండి, ఇంతేసి పెదాలు, ఇంత ముక్కు చూస్తే ఎవడన్నా హీరో అనుకుంటాడండి. ఇప్పుడు బాద్షా బాలీవుడ్. టాలెంట్ మ్యాటర్స్, రైట్. ఓఫ్రా విన్ఫ్రే మీరు నెట్లో కొట్టి చూడండి, అందరూ ఆమెను నెగ్లెక్ట్ చేసిన వాళ్ళే. ఎవరైతే నెగ్లెక్ట్ చేసి తలుపు మీదనే మొహం వేసి అవకాశాలు రాకుండా చేశారో, నల్లజాతి అని చెప్పేసి అవమానపరిచారో,
ఆమె షోలో పాల్గొనడానికి క్యూలో నిలబడి ఉన్నారు, ఓకే. ఓఫ్రా విన్ఫ్రే షో. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్ ప్రూవ్స్ దట్ టాలెంట్ మ్యాటర్స్. నీలో దమ్ ఉందా, నీలో కంటెంట్ ఉందా, ఉంటే యు ఆర్ ద కింగ్. వండర్ఫుల్. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. సో ఈ మెడిటేషన్ ఏం చేస్తుందనంటే నీలో ఉన్నటువంటి ప్రత్యేక టాలెంట్ను బయటికి తీసుకొస్తుంది. నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించా? లేదు. ఎప్పుడు పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళకు, ఫ్రెండ్స్ గురించో, రిలేటివ్స్ గురించో, పిల్లల గురించో ఒక్కసారి కళ్ళు మూసుకొని అసలు వాట్ ఐయామ్, నేనేంటి, నేను ఏ పర్పస్తో వచ్చాను, నాకున్న గోల్స్ ఏంటి, నేను వాటికి అచీవ్ అవ్వాలని అంటే నేను ఏ ప్రయాణం మొదలు పెట్టాలి, వీటన్నిటి కూడా ఒక మెంటర్ అనేవాళ్ళు కావాలి. ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. ఒక మెంటర్ అనేవాళ్ళు ఉంటే కొట్టుకుపోతున్న నదిలో ఉండేదానికి ఒకటి ఆసరా దొరికినట్టు ఉంటుంది. ఓహో, మనకు ఇంకా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి ఆ మెంటర్షిప్పే ఈ మెడిటేషన్లో మీరు నేర్చుకోబోతారు. సో ఈ మెడిటేషన్ ఏంటి అని అంటే మనము ఉన్నటువంటి గోల్ సెట్టింగ్స్ని మనం పర్మనెంట్ ఇంపాక్ట్ అని అంటే నెగిటివ్ ఫోల్డ్స్ అన్ని తీసేసి పాజిటివ్ను మనం ఫోల్డ్స్లో నింపుకుంటాం. విత్తనం వేసేంత వరకే కదా మీ పని. నీరు పెట్టి విత్తనం వేసారు, మరి రోజు తవ్వి చూడరు కదా, అది మొలకెట్టు వస్తుంది. ఆ వేసే విత్తనము తులసి విత్తనాలు వేస్తే తులసి వనం అవుతుంది, గంజాయి వేస్తే గంజాయి వనం అవుతుంది. అందరూ నెగిటివ్ అనే గంజాయి వనాన్ని వేసి అయ్యో నేనేది పనికిరాదండి, మేము తక్కువ కులంలో పుట్టామండి, మమ్మల్ని దగ్గరికి రానివ్వరండి. ఎవరు చెప్పారండి? ఇప్పుడున్న ముర్ము గారు ఏం పని చేశారు? ఒకప్పుడు మనిషి మానవ మలమూత్రాదులు ఎత్తే ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కూడా చూశారు. కాబట్టి ఎంతోమంది తక్కువగా చూశారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఆమె ప్రథమ పౌరురాలు. వీఆర్ రెస్పెక్టింగ్, వీఆర్ సెల్యూటింగ్. కాబట్టి మీ పని మీరు పర్ఫెక్ట్గా చేస్తే కులం కానీ, మీ కలర్ కానీ, మీ అందం కానీ, మీరున్న పొజిషన్ కానీ ఇవన్నీ ఏమీ ఉండవు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళండి, మీరు ఏమైనా కులం చూసి లోపలికి పంపిస్తున్నారా? ఎవరూ లేదే. కాబట్టి ఎక్కడ కూడా మనకు మనం ఒక గిరి గీసుకొని ఉండకూడదు, బావిలో కప్ప మాదిరి. నాకెవరు ఒక్కసారి కమ్అవుట్ ఫ్రమ్ దట్, బయటకు వచ్చేయండి. మీలో ఉన్న టాలెంట్ను బయటికి తీసే ప్రోగ్రామ్ ఈ మెడిటేషన్ ద్వారా ఉంటుంది. ఈ క్లాస్ అటెండ్ అయితే మీకు లైఫ్ చేంజింగ్, విరాట్ గారు అన్నట్టు లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అనేది అవుతుంది. తర్వాత ఇలా కొన్ని లక్షల మంది ఇప్పటి వరకు మెడిటేషన్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని సక్సెస్ అవ్వండి, మీ జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోండి. వండర్ఫుల్ సార్, ఎన్నో అద్భుతమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏప్రిల్ జరగబోయే క్లాస్ ఏదైతే ఉందో హైదరాబాద్లో, దానికి స్లాట్స్ అనేవి ఫిల్ అయిపోతూ వస్తున్నాయి. సో తక్కువ స్లాట్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. అలాగే మంచి గిఫ్ట్ వచ్చర్స్ అనేవి కానీ, మంచి గిఫ్ట్స్ అనేవి కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. హైదరాబాద్ తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక్ మహావాస్తు క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.